యాక్టర్ ప్రకాష్ రాజ్ గారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఇతని పేరు మీద 4 ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయంట. మన లింగంపల్లిలో కూడా ఉందంట తెలంగాణలో. సెక్షన్ 31 ప్రకారం ఇట్స్ అ పనిషబుల్ ఆఫెన్స్. 1 year వరకు జైల్ టర్మ్ వస్తుంది అండ్ ఫైన్ కూడా పడవచ్చు. సెకండ్ థింగ్, 2019లో ఇతను బెంగళూరులో కంటెస్ట్ చేసేటప్పుడు అఫిడవిట్లో ఇవేవి మెన్షన్ చేయలేదు. సో దట్ ఈస్ అగైన్ పనిషబుల్ ఆఫెన్స్ అనమాట. 6 months వరకు పడవచ్చు, రైట్? సో కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. కోర్టు ఆల్రెడీ ఎవిడెన్స్ తీసుకుంది. ఆల్ ఓటర్ కార్డ్స్ ఇవన్నీ సబ్మిట్ చేశారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. తినని వచ్చి మీ వెర్షన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమని సమన్స్ ఇచ్చింది. మనం ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళలేదు. వెళ్ళకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది March 17th ఇష్యూ చేశారు. అడ్రస్ మారిపోవడం వల్ల డెలివర్ అవ్వలేదు. మళ్ళీ April 17th ఇష్యూ చేశారు. రీసెంట్గా June 12th ఇష్యూ చేశారు. ఇష్యూ చేస్తే ఇంట్రెస్టింగ్లీ 2 days బ్యాక్ కూడా ఇతను ఏంటంటే ఇది ఫేక్ న్యూస్ అని తన సోషల్ మీడియా పోస్ట్లో పెట్టాడు. ఫేక్ న్యూస్ అని ఎలా అంటారు? ఆర్డర్ కాపీ వచ్చింది ఆల్రెడీ, ప్రొనౌన్సియేషన్ జడ్జి గురించి తెలుసు, ఫేక్ న్యూస్ అంటున్నాడు, రైట్? అంటే అందరినీ జస్ట్ ఆస్కింగ్ అని క్వశ్చన్ చేసే ఇతను ఆఫ్ కోర్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, క్వశ్చన్ చేసుకోవచ్చు. బట్ ఇతను కూడా ఫాలో అవ్వాలి కదా, బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కోర్టుకి సమన్స్ ఇచ్చినప్పుడు అతను లేదంటే అతను లీగల్ రిప్రజెంటేటివ్ వెళ్ళి ఇది అని చెప్పాలి. సో హిపోక్రసీ అంటే ఇదేనేమో. ఫాలో మీ ఫర్ మోర్.